హాయ్ అండి. నేను వినాయకుడికి కుడుములు నైవేద్యం పెడతాను అంటే ఒక్కసారి ఎలా చేస్తారో చూపించమని అయితే అడిగారండి. సో దాని ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్గా అయితే పచ్చిశనగపప్పుని నీళ్ళల్లో ఒక పావు గంట ముందు కానీ అరగంట ముందు కానీ నానబెట్టి ఉంచుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో కొంచెంగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అలాగే ఎండుమిర్చిని వేసి బాగా వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకొని ఉప్పు వేసుకొని నానబెట్టినటువంటి పచ్చెనపప్పు పలుకులను కూడా వేసుకొని ఎసరు తెరులుతున్నప్పుడు మనం రవ్వనైతే అందులో యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. నీరంతా ఇంకిపోయిన తర్వాత చిన్న మంట మీద పెట్టి మనం దాన్ని మగ్గించుకోవాలన్నమాట. సో ఉప్మా అయితే మగ్గిపోయిన తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత దాంట్లో ఆవు నెయ్యినైతే కొంచెంగా వేసుకోవాలండి. ఎందుకంటే మనం దేవుడికి పెడతాం కాబట్టి ఆవు నెయ్యిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా ఉండ్రాళ్ళ చేసి దేవుడికైతే నైవేద్యం పెట్టుకోవటం.